రాజకీయ నాయకులు మారుతున్న కాలానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలి. అప్డేట్గా లేకపోతే అవుట్డేట్ అయిపోవడం ఖాయం. పడికట్టు మాటలు, పాత ఫార్ములాలు పనిచేయవు. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ పాత విధానాల్లో ఎన్నికలకు వెళ్లి బోల్తా పడ్డారు. అంతా నేనే చేశాను అని దారుణంగా దెబ్బతిన్నారు. అంతా నేనే చేశాను అని డబ్బా కట్టుకుని చంద్రబాబు మాత్రం రూట్ మార్చి అంతా పవన్ వల్లే, అంతా ప్రజల వల్లే అని కొత్త మంత్రం జపిస్తున్నారు. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారని హామీ ఇస్తున్నారు. ఆయన కేబినెట్ మారిన ఫార్ములాలకు నిదర్శనంగా కనిపిస్తుంది. కేబినెట్కు కొత్త రక్తం ఎక్కించిన చంద్రబాబు టీడీపీకి కూడా కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నారు. ఏపీ కేబినెట్లో 24 మందిలో 17 మంది తొలిసారి మంత్రులయ్యారు. వీరిలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు 10 మంది ఉన్నారు. అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చన్న చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి సీనియర్ లీడర్లను పక్కన పెట్టి చంద్రబాబు యువతకు ప్రాధాన్యమిచ్చారు. ఎప్పట్లాగే ఓసీలు సింహభాగం దక్కించుకున్నా బలహీన వర్గాల వాటా కూడా కాస్త మెరుగనిపించింది. 24 మంది మంత్రుల్లో 8 మంది బీసీలున్నారు. 75 ఏళ్ల నారా చంద్రబాబు నాయుడుకి సీఎంగా ఈ టర్మ్ పూర్తయ్యాక 80 ఏళ్లు వస్తాయి. పార్టీ కోసం ఇప్పటి నుంచే బలమైన లీడర్లను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలకు ప్రాధాన్యమిచ్చే పార్టీగా పేరొందిన టీడీపీ ఆ దిశగా మరింత మందిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే బాబు కేబినెట్కు కొత్త రక్తం ఎక్కించినట్లు కనిపిస్తుంది. టీడీపీ నుంచి తొలిసారి మంత్రులైన 13 మందిలో పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, రాంప్రసాద్ రెడ్డి, టీజీ భరత్, సవిత, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, డోలా బాలవీరంజనేయ స్వామి ఉన్నారు. రామానాయుడు, అనిత, సవిత, జనార్దన్ రెడ్డి వంటి వాళ్ళు వైసీపీ పాలనతో తీవ్ర వేధింపులకు, అరెస్టులకు గురయ్యారు. వాళ్లు పడ్డ కష్ట నష్టాలను దృష్టిలో ఉంచుకొని బాబు పదవులిచ్చారు. జనసేన మంత్రులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, దుర్గేష్, బీజేపీ మంత్రి సత్యకుమార్ కూడా కొత్త ముఖాలే. టీడీపీ మంత్రుల్లో లోకేష్, అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి సహా 7 మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేశారు. కొప్పువెలమ సామాజిక వర్గానికి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి, అచ్చెన్నాయుడుకి రాష్ట్ర మంత్రి పదవి దక్కడంతో ఆ కులానికే చెందిన అయ్యన్న పాత్రుడికి ఛాన్స్ దక్కలేదు. తుని నుంచి ఈసారి యనమల రామకృష్ణుడికి బదులు అతని కూతురు దివ్య పోటీ చేసి గెలిచింది. గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి మాజీ మంత్రులకు, సీనియర్లకు కూడా వేర్వేరు కారణాలతో మినిస్టర్ పోస్టులు దక్కలేదు. కర్నూలు నుంచి కేఈ, కోట్ల, భూమా ఫ్యామిలీల నుంచి కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్లకు ఛాన్స్ ఇచ్చి కొత్త పోకడ పోయారు చంద్రబాబు. బాబు తన కేబినెట్లోకి 8 మంది బీసీలను, 2 ఎస్సీలను, 1 ఎస్టీని తీసుకున్నారు. 4 కమ్మలు, 4 కాపులు, 3 రెడ్లు, 1 వైసీ ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. జగన్ కేబినెట్లో 4 రెడ్లు ఉండగా కొత్త కేబినెట్లో 1 బెర్త్ తగ్గింది. జనసేన నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి ఛాన్స్ ఇచ్చి పొత్తు ఈక్వేషన్ పాటించారు కొత్త సీఎం. 3 మహిళలకు చోటు దక్కగా 3 బలహీన వర్గాల వాళ్లే కావటం మరో విశేషం. టీడీపీ కుటుంబ పాలనకు అతీతం కాదు. తాజా ఎన్నికల్లో చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ ఎమ్మెల్యేలుగా, బాలకృష్ణ చిన్నలుడు భరత్ విశాఖ ఎంపీగా గెలిచారు. బాబుకు బంధువైన పురంధేశ్వరి కూడా ఎంపీ అయ్యారు. టీడీపీపై తన కుటుంబ పట్టును కొనసాగిస్తూనే అన్ని వర్గాలకు చెందిన యువతకు ప్రాధాన్యమిస్తూ పార్టీ అందరిది అని అభిప్రాయం కలిగేలా బాబు కొత్త కేబినెట్ను వ్యూహాత్మకంగా ఫామ్ చేశారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం కష్టమని భావించిన జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని బంపర్ సక్సెస్ సాధించారు. అదే ఫార్ములాను కేబినెట్కు అప్లై చేశారు. ప్రజాస్వామ్యంలో 1 మ్యాన్ ఆర్మీ పాలిటిక్స్ పనిచేయవని బాబుకు అర్థమైంది. ఇతర పార్టీలు కూడా అప్రమత్తం కావాలని ఏపీ రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి.